సమిష్టిగా కృషి చేసి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరం ఉందని కావలి వైఎస్ఆర్సీపీ నాయకులు తీర్మానించారు. గురువారం కావలి పట్టణంలోని పాత ఊరులోని కృష్ణుడి బొమ్మ సెంటర్లో 2 నుంచి 9వ వార్డు వరకు స్థానిక నాయకులతో పాటు రూరల్ ప్రాంతం నుంచి కూడా హాజరయ్యారు. జనిగల్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ పాల్గొని ఎన్నికల్లో సమీకరణాలపై దిశానిర్దేశం చేశారు. భారీ మెజార్టీతో ప్రతాపన్న హ్యాట్రిక్ సాధించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కావలిపట్నంలోని పాతూరు నందు మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ 2వ వార్డు నుంచి 9వ వార్డు దాకా ఉన్న మా టౌన్ ఇన్ఛార్జీలందరూ ఇక్కడ సమావేశం అయ్యి, అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఏఎంసీ చైర్మన్ గారు, జెడ్పీటీసీ మెంబర్ గారు, మన రాఘవలన్న గారు రూరల్ మండలం ఇన్ఛార్జి, వీళ్ళందరూ కూడా రూరల్ నాయకులు అందరూ కలిపి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ ఎలక్షన్స్లో మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ వార్డులన్నీ ఏ విధంగా మనం ప్రచారం చేయాలి, ఏ విధంగా ఈ మన పాతూరు ముద్దుబిడ్డ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వార్డులలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు నుంచి ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దానికి ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. అందుకు కానీ ఈ పాతూరులో ఇప్పుడు వచ్చి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మన టౌను ప్రెసిడెంట్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి సారథ్యంలో రాబోయే మన ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారిని ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించాలా, అదేవిధంగా మన ఎంపీ వీసారెడ్డిని ఏ విధంగా కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలా, అలాగా 1 నుంచి 9వ వార్డు దాకా ఇన్ఛార్జీలని, మన రూరల్ మండలం నాయకుల్ని ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకొని రేపటి నుంచి మనం ప్రచారం ఏ విధంగా సాగాలనే దాని మీద కొన్ని మెలుకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి చేయటం జరిగింది. అలాగే ఈ పాతూరు సెంటర్లో ఏదో మసిబూసి మారిడిగా చేసి టక్కుటమారాలు చేసి అంతా వైసీపీ ఖాళీ అయిపోయిందన్నారు. అయ్యా, ఒక్కసారి తెలుసుకోండి, గత ఎన్నికల్లో చూడండి ఏ పార్టీ మెజార్టీ వచ్చిందో మీకు ఒక్కసారి చూస్తే అర్థమవుద్ది. అలాగే ఈ పాతూరు సెంటర్లో గత 20 సంవత్సరాలుగా పోలేరం జాతర ఆపిన మీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఆ అమ్మవారిని పట్టించుకున్న దాఖలేవు. అలాగే మా ఎమ్మెల్యే సొంతూరు ఈ పాతూరు ముద్దబిడ్డ కాబట్టి మనం అమ్మవారికి జాతర చేయాలని రంగరంగ వైభవంగా ఈ నియోజకవర్గం మొత్తం కావలి పాతూరులో తీసుకొచ్చి జాతర చేయించింది మీకు కనపడటం లేదా? అలాగే ఈ పాతూరు సెంటర్లో ఒకప్పుడు రావాలంటే ఎంత అద్దానంగా ఉండే రోడ్లు సొంత నిధులతోటి మహేంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జీలు అందరూ కలిపి మొత్తం అందరూ కలిసి సమిష్టి కృషితోటి ఈ రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు ఒక్కసారి చూడండి. ఈరోజు వచ్చి ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఆ ఎలక్షన్ టైం 4 నెలలు నేను అది చేస్తాను ఇది చేస్తాను అనేది కాదు. నూరా పాతూరు సెంటర్కి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూడండి ఒకసారి. గత 20 సంవత్సరాల నుంచి ఎట్లా ఉండింది పాతూరు సెంటర్ చూడండి. అదే జనాలు జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్, పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించిన ఘనత మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అలాగే మీరు ఎన్ని టక్కు టమారాలు చేసినా కావలి టౌన్లో 20,000 మెజార్టీ తక్కదని ఇక్కడ ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేస్తున్నారు. అలాగే రూరల్ మండలం తీసుకోండి, గత ఎప్పుడో టీడీపీకి వచ్చింది, కానీ మన ఎమ్మెల్యే గారు 2 సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రూరల్ మండలం ప్రతి నాయకుడు కష్టపడి 2 సార్లు కూడా ఎమ్మెల్యేకే మెజార్టీ తెచ్చారే తప్ప ఇది చెప్తా ఉంటారు అంతా అయిపోయిందని. ఎక్కడ అవ్వదు నాయనా, మీరు చూసుకోండి. లాస్ట్కి 30-40 వేల మెజార్టీతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలుస్తాడని, అలాగే మన జగన్ సార్ని 2వ సీఎంగా చేస్తారని, అలాగే మన బేదా మస్తాన్ రావు, మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వీసారెడ్డి ముగ్గురు కలయిక భారీ మెజార్టీ వస్తుందని కోరుకుంటూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కావలి రూరల్ అందరూ కూడా ముఖ్యమైన నాయకులు, పట్టణ అధ్యక్షులు, మన ఏఎంసీ చైర్మన్, జెడ్పీటీసీ ముఖ్యమైన నాయకులు కూడా అందరూ కూర్చొని మనం
ఏ విధంగా ప్రసారాలు చేయాలి, మనం ఏ విధంగా సంక్షేమ పథకాలు మనం 4 సంవత్సరాల 10 నెలల్లో మనం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాము. వీటన్నిటిని కూడా మనం రేపు రాబోయే మనం ఎన్నికల్లో మనం ఓటు రూపంగా మలుచుకుని మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్గా 3వసారి గెలిపించుకోవాలి. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా మన పార్లమెంట్కి నిలబడి ఉన్నారు. అతను కూడా మనం మంచి మెజార్టీ కావలి నుంచి మంచి మెజార్టీ తీసుకుపోయి ఎమ్మెల్యే కూడా మంచి పేరు వచ్చి ఈరోజు మనం చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా మనం ప్రజలకు ఎవరిచ్చి మంచి మెజార్టీ తీసుకుని వచ్చి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులు కూడా ఒక సైనికుల్లా పనిచేసి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి మెజార్టీ కావుల్లో తీసుకొచ్చి 3వసారి హ్యాట్రిక్గా చేసుకోవడానికి మన అందరూ కూడా కష్టపడి పనిచేయాలని తెలుపుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన 2వ వార్డు నుంచి 9వ వార్డు వరకు వార్డు ఇన్ఛార్జీలు మరియు రూరల్ నుంచి కూడా కొంత నాయకులు, ఏఎంసీ చైర్మన్ గారు, కావలి నుంచి ఏఎంసీ చైర్మన్ గారు, రూరల్ జడ్పీటీసీ రాఘవులు గారు మరియు టౌన్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు, అలాగే ప్రతి వార్డు నుంచి ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ కూర్చొని రేపటి నుంచి ఎలా మనం ప్రచారం చేసుకోవాలి ఏంటనేది దాని మీద అందరం కలిసి సమిష్టిగా డిస్కషన్ చేసుకొని మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని మనం ఏ విధంగా గెలిపించుకోవాలి, మనకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలు ప్రజల్లో ఉన్నాయి కనుక ప్రజలతో ఏ విధంగా మనం ఓటు చేయించుకోవాలి, ప్రజల్లోకి ఈ పథకాల మీద మనం ఏ విధంగా ప్రచారం తీసుకెళ్ళాలి, వారందరి చేత ఎట్లా ఓటు చేయించుకోవాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలనే ఒక ప్రణాళికల కోసం అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి కూడా మనందరం అంటే రూరల్లో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా టౌన్లో కూడా ప్రతి వార్డులో అందరం కలిసికట్టుగా పనిచేసి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మనకి మన జిల్లా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు రావటం మన జిల్లా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వ్యక్తిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కాబట్టి ఆయన ద్వారా మన కావలి ఈ ప్రాంతంలో ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక ప్రాజెక్టులు, అనేక విధమైనటువంటి ఉపాధి అవకాశాలు విద్యార్థులకి, నిరుద్యోగులకు కూడా కలుగుతాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆయన మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎంతో దోహదపడి మన నియోజకవర్గాన్ని అత్యున్నతమైనటువంటి నియోజకవర్గంగా, రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి మన శాయశక్తుల మన ఎమ్మెల్యే గారు కృషి చేసే విధంగా కూడా ఈరోజు చూసే ప్రణాళికలు ఆ విధంగా ఉన్నాయి కనుక మనందరం కష్టపడి ఈ ఎలక్షన్ని సీరియస్గా తీసుకుని అందరం కష్టపడి మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకునే వరకు మనందరం ఇదే విధంగా అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మహేంద్ర స్వామివారి ఆధ్వర్యంలో కావలి టౌన్లో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి టౌన్ ప్రెసిడెంట్ సుకుమార్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి 2వ వార్డు నుంచి 9వ వార్డు వరకు ఇన్ఛార్జీలు, నాయకులు, రూరల్ మండలం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా నమస్కారములు. ఈరోజు రేపటి నుంచి ఏ విధంగా మన శివకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు విధంగా ఏ విధంగా ప్లాన్ ప్రకారం మనం ప్రచారం చేసి మన మంచి మనసున్న నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రతి వార్డు కానీ మండలంలో కానీ ప్రతి పంచాయతీ కూడా మంచి మెజార్టీ చేసుకురావాలని చెప్పని తెలియపరుస్తున్నాము. అలాగే రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రావటం మన నెల్లూరు జిల్లాకే మంచి ఇదని చెప్పంటున్నాను. నెల్లూరు జిల్లాలో మన కావలి కూడా ఎంతో పుణ్యం చేసుకున్నదని చెప్పని తెలియపరుస్తున్నాము. వాళ్ళిద్దరూ మంచి మెజార్టీతో గెలిపిస్తాము. గెలిచిన తర్వాత ఈ కావలి అభివృద్ధి ఎంతో విధంగా జరుగుద్దని చెప్పని విజయసాయి రెడ్డి గారు,
అలాగే మన శాసనసభ్యులు గారు అందరూ కూడా మంచి మెజారిటీ గెలుపుకుంటే మనం ఎంతో కావులు అభివృద్ధి చెందుద్ది. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు కూడా మళ్ళా కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మంచి మెజారిటీ గెలిపిస్తారని తెలియపరుస్తూ